స్తోత్రం కలుగును. మన జీవితంలో ప్రతి క్షణం ఒక సాక్ష్యమే. దేవుడు అంత మంచి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అందుబట్టి దేవునికి స్తోత్రం. ఏ యోగ్యత అర్హత లేని మనకి దేవుడు తన దయా సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుబట్టి దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం నాకైతే. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవసరాలు, దేవుడి కొరకే జీవించాలని ఒక తపన నాకు. నేను ప్రతిదినం ఒక్కరికైనా సాక్ష్యం చెప్పకుండా, ఒక్కరికైనా దేవుని మాట చెప్పకుండా నేను ఉండలేను. చెబుతాను. హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళం, ఏ భాష అయినా ఆ వ్యక్తి ఎలాంటైనప్పటికీ కూడా ఆకర్షించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. వారికి ఎలాగైనా వారితో మాట్లాడుతూ ఉంటాను, దేవుని నామం పంచిపెడుతూ ఉంటాను. అయితే అనేక ఇబ్బందులు, చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాను. ఎంతో అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో నడిపించి మనల్ని పోషిస్తున్నారు. సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, మన వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాధాన్యత దేవుడు నడిపిస్తున్నారు. దేవుడు మంచివాడు. యోగ్యత లేదు, అర్హత లేదు, దాని విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. నాకైతే తెలియదు. నాకు ఎట్లా పిల్లలే చెప్పడే, నాన్న మీరు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు. నాకు తెలిసింది అదొకటే. ఎందుకంటే నేను సడన్గా దేవుడిని నమ్ముకున్నాను. తెలుసుకున్నా కానీ పెద్దగా పట్టించుకోలేదు. దేవుడిని నమ్ముకున్నప్పుడు కూడా నాకు తెలియదు. అయితే ఒక దినాన్ని నేను సెకండ్ షో సినిమాకి వెళ్తున్నప్పుడు, ఇదే 6 నెలల ఒంటరిగా ఉన్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు బస్సు ఎక్కి నేను దిగుతున్నప్పుడు వెంటనే అక్కడ దుర్గామ కళ్యాణ మండపం దగ్గర పౌర శాస్త్రి గారు ఏలూరు నుంచి వచ్చి సేవకులు వాక్యం చెప్తున్నారు. అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు వెళ్తుండగా నేను బస్సులో నుంచి గెంతేశాను. సెకండ్ షో సినిమాకి వెళ్దామని అనుకున్నప్పుడు వెళ్తుండగానే నేను బస్సులోకి గెంతి ఆరాధన మధ్యలో కలిపి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. అది నా మొదటి సాక్ష్య జీవితం. ఎంతగానో దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను నడిపించాడు. ఆ దినం నుంచి దేవుడు అనేకమైన రీతిగా చాలా ట్రబుల్స్, మీకు తెలియదు ఎన్ని ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాను. కానీ దేవుడు అన్నాడు, ఈరోజు నేను బాధపడితే రేపు నేను సంతోషం. అలా నన్ను నడిపించాడు దేవుడు. నేను జనవరి 1వ తారీఖునే సేవకులు, ఒక మంచి సేవకుల ద్వారా నేను బాప్టిజం తీసుకున్నాను. ఆ దినం నుంచి దేవుడు నన్ను చాలా పోషిస్తున్నాడు. అందుబట్టి వందనాలు. నాకు సేవకులైతే